శివాజీ విద్యాభ్యాసం ఎలా జరిగిందో తెలుసుకుంటే మళ్ళీ భారతీయ సంస్కృతిని రక్షించేటువంటి ఛత్రపతులని కొన్ని వందల మందిని మనం తయారు చేయగలం, వందల మందిని తయారు చేయగలం. ఆవులించిన జాలు ప్రేవులెంచగనేర్చి నీటిలో జాడలు నెమకనేర్చి పాలు నీరును వేరుపరచు నాడెము నేర్చి కనుపాప నీడలు కాంచనేర్చి బాలెంత బెబ్బులి పాలు పిండగనేర్చి దళములంటక తేనె త్రావనేర్చి ఎండకోపని దప్పినెడలింపగా నేర్చి ఎండకోపని దప్పినెడలింపగా నేర్చి శిలలకు గిలిగింత గొలుపనేర్చి ఎండకోపని దప్పినెడలింపగా నేర్చి శిలలకు గిలిగింత గొలుపనేర్చి పొత్తములగాక ప్రకృతిలో పుటములందు పొత్తములగాక ప్రకృతిలో పుటములందు పదములనుగాక భావముల్ పట్టి తరచి పొత్తములగాక ప్రకృతిలో పుటములంది పదములనుగాక భావముల్ పట్టి తరచి అన్వయ వ్యతిరేక దృష్టాంతగరిమను అరసి భావుక పండితుండయ్యే శివుడు. ఇలాంటి విద్య నేర్పాలి పిల్లలకి. అప్పుడు మన పిల్లలు చేసుకోమన్నా ఆత్మహత్య చేసుకోరు, చేసుకోబోయేవాడిని కాపాడతారు. చెయ్యమన్నా హత్య చెయ్యరు. ఎవడైనా అమాయకుడు హత్యకు గురవుతుంటే కాపాడతాడు. కొంతమంది బలవంతంగా గోవుని వధిస్తూ ఉంటే శివాజీ కత్తి దూసుకునే వాళ్ళని నరికేస్తాను గోరక్షణ చేశాడు మహానుభావుడు. ఇవాళ ఎన్ని లక్షల గోవుల వధ పండుగల పేరు మీద జరుగుతోందో అందరికీ తెలుసు. చంపేవాడిది ఎంత తప్పో అమ్మేవాడిది అంతే తప్పే కదండి. ఎలా అమ్ముతున్నారండి? చంపేవాడు వాడికి నమ్మకం లేకపోవచ్చు, గోవు అంటే గౌరవం లేకపోవచ్చు, మనకుందిగా మనమే అమ్ముతున్నాం. మరి మన సంగతి ఏమిటి? మార్పు ఇక్కడ రావాలి, ప్రపంచంలో కాదు, ముందు మనలో రావాలి. ఇక్కడ అదే గోహత్యలు శివాజీ కాలంలో జరిగితే కత్తి తీసుకెళ్ళి రాజు ముందు పరిపాలన మానేసి గోవధ నుంచి గోవుల్ని కాపాడేదండి. అంత శౌర్యం ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే చిన్నప్పుడు ఆయన నేర్చుకున్న విద్య ఏమిటో తెలుసా? ఈవేళ మనం చేర్పించిన ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లో ఇటువంటి విద్యాభ్యాసం నడుస్తుందేమో గమనించండి. ఆవులించిన జాలు ప్రేవులెంచగా నేర్చి అంత సూక్ష్మ దృష్టి ఉండాలి పిల్లలకి. అందుకే మనకి తెలుగులో చెప్తారు, మన సంస్కృతిలో ఆవులించకండి అమ్మ. ఆవులించినప్పుడు ఎప్పుడు నోరు పెద్దగా తెరవకూడదు. హా అని గేదె ఆవులించినట్టు ఆవులించకూడదు. ఎవరో పేగులు లెక్కట్టేస్తారు, అంతే లెక్క. లోపల నుంచి లెక్కట్టేస్తారు, మొత్తం 32 పేగులు ఉన్నాయి అంటాడు, అంతే లెక్క. ఎదుటివాడికి అందకూడదు మన అంచనాలు కానీ మన ఊహలు కానీ. అందుకే ఎక్కువ మాట్లాడకూడదు. మనం ఏదైనా ఒక పథకం ఒక ప్రణాళిక వేసుకున్నప్పుడు అది బయటికి పడకుండా ఉండాలంటే ఎక్కువ మాట్లాడకూడదు. ఏంటన్నా ఏదో ఆలోచిస్తున్నామంటే ఏం లేదురా డెంగ్యూ జ్వరం వచ్చింది కదా దాని గురించి చెప్పాలి, అంతే. ఆడు పోతాడు అక్కడి నుంచి. చెప్పకూడదు విషయం. లేదు ఏదో అనుకుంటున్నాం మనం, ఒక ఆలోచన చేసి అని వాడి దగ్గర చెప్పామంటే ఒకటే లెక్క. తెలుగులో సామెత, పెదవి దాటితే పృథివీ దాటినట్టే. గుర్తుపెట్టుకోవాలి, పెదవి దాటితే పృథివీ దాటినట్టే. పృథివీ అంటే భూమి. మనం ఏమనుకుంటామంటే ఒకే మాట ఎవరో ఇంట్లో వాళ్ళకి ఒకళ్ళకి చెప్పి ఎవరికి చెప్పకే అంటాం. వాడు ఇంకోటికి చెప్పి వాడేమంటాడు, ఎవరికి చెప్పొద్దని చెప్పాడు, నువ్వు ఎవరికి చెప్పొద్దని వీడు వాడికి చెప్పడం ఎందుకంటే పని లేక చెప్పేస్తాడు. ఆగదో. మన తెలుగు వాళ్ళకి అసలే ఈ తీట ఎక్కువ. చెప్పిన దాన్ని ఏది ఎవరికి చెప్పగా మనం ఎవరికి చెప్పమండి, ఇద్దరికే చెప్తాం. ఇద్దరు ఎవరో తెలుసా? అడిగిన వాడికి చెప్తాం, అడగని వాడికి చెప్తాం, ఇంకెవరికి చెప్పాం. ఇద్దరికే అంటే మొత్తం అంతా చెప్పేశాం. అడిగిన వాడికి అడిగాడు కాబట్టి చెప్పాం, అడగని వాడు మనమే పిలిచి చెప్పాం. ఇంకెవడికి నువ్వు చెప్పలేదు. ఇక్కడ ఇద్దరికే చెప్పెట్టు. పైగా ఇద్దరు ఎవరంటే అడిగినవాడు అడగనివాడు. ఇంకేంటి? ఏ కబురు తెలిసినా సరే అందరికీ చెప్పాలి. ఇప్పుడు ఇంకా దీనికి ఫోన్లు వచ్చాయి, ప్రతిదీ అందులో పెట్టేసి నొక్కేస్తున్నాడు. ఇక్కడ మళ్ళీ బొట్ల వేళ్ళు చిటికిన వేళ్ళు లెక్క, లైకు డిజలైక్ అంటు. దేనికి నీకు తెలిసిందల్లా అందులో పెట్టాలా? ఇవాళ చాలామంది మనం ధర్మం విషయంలో కూడా మంచి విషయంలో ప్రచారానికి ఇచ్చే ప్రాధాన్యం ఆచరణకి ఇవ్వట్లేదండి. అందుకే వెనకబడ్డా మనం.
ఎందుకు నిష్కర్షగా మాట్లాడతాము అంటే సత్యం ధర్మం గురించి మాట్లాడేవాడు లేకపోతే పాప నివారణ జరగదు. వ్యాసుడు మహాభారతంలో చెబుతాడు ఆ విషయం. పాప నివారణ జరగాలంటే సత్యధర్మాల గురించి గట్టిగా మాట్లాడాలి. ఎందుకు చేయలేదని అడగాలి. అందుకే నేను ఇందాక మీరు చప్పట్లు కొట్టగానే నేను సంతోషించాల. చప్పట్లు కొట్టిన వాళ్ళందరూ ఉచిత పథకాలు పుచ్చుకోకుండా చెప్పాను నేను. చాలామందికి నచ్చకపోవచ్చు, మళ్ళీ పిలవకపోవచ్చు, నాకేం ఇబ్బంది లేదు. పిలవకపోయినా పర్వాలా, ఇంట్లో కూర్చుంటాను హాయిగా. కానీ చెప్పాల్సిందే. ఎవరో పిలుస్తారు కదా అని అబద్ధాలు మెచ్చుకునే మాటలు చెబుతామండి. విద్య ఎలా ఉండాలంటే ఆవులిస్తే పేవులు ఎక్కట్టేలా ఉండాలి. అంటే అంత ఆవులించడం ఎంతసేపు? అరగంట సేపు ఎవడు ఆవులించడం 1/2 నిమిషం. ఈ లోపు టకటకటకటకటకట అంత సూక్ష్మ బుద్ధి ఉండాలి. విద్యార్థుల బుద్ధి అలా పెరిగేలా చేయాలి. ఆవులించిన జాలు ప్రేవులించక నేర్చి, నీటిలో జాడలు నెమక నేర్చి. నీరు చెరువు దగ్గర ఉండండి. ఇప్పుడు చెరువులు ఎక్కడున్నాయి? అన్నీ మూసేశారు, మొత్తం కబ్జా. చెరువులకు ఆక్రమించాయి, అపార్ట్మెంట్లు కట్టాయి. తర్వాత అపార్ట్మెంట్ ఆ చెరువులోనే కూలిపోతుంది, గొడవ లేదు. హైదరాబాద్లో జరుగుతున్న భాగవతం అంతా ఎక్కడా చెరువులు లేవు. వినాయక నిమజ్జనానికి ప్రత్యేకించి చెరువులు నిర్మాణం చేస్తున్నారు. ఏం విచిత్రం! నిమజ్జనానికి చెరువు నిర్మాణమా అంటే ఉన్న చెరువులు పోయే ఏం చేయమంటావు? ప్రత్యేకించి చెరువులు అంటే ఎంత దౌర్భాగ్యం వచ్చింది. చెరువులన్నీ శుభ్రంగా ఆక్రమించి అవి మట్టి పోసేసి రాళ్ళు పోసేసి కట్టేస్తున్నారు అపార్ట్మెంట్. కట్టేసేవాడు కట్టేసి వెళ్ళిపోతాడు. ఓ 25 కుటుంబాలు అందులో చేరతారే, పొద్దున మునిగిపోతాయి. కింద చెరువు ఉండక పైన అపార్ట్మెంట్ కడితే ఎలా ఉంటుందండి? కింద భూమి ఎలా ఉండాలి? గట్టిగా లేదు. చెరువు ఉంటే ఈ విషయం తెలుస్తుంది. నా వయస్సు ఉన్న వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళకి తెలుసు. మా చిన్నతనంలో చెరువులు బాగా బడి పక్కనే ఉండేది, శుభ్రంగా. గుడి పక్కన చెరువు ఉండేది, బడి పక్కన చెరువు ఉండేది, ఇంటి వెనకాల చెరువు ఉండేది. ఆ చెరువులు చూసినప్పుడు లోపల తిరుగుతున్న చేపల్ని గమనించగలగాల. సూక్ష్మ దృష్టి అంటే అది. ఈ చెరువులో ఈ అడుగు ప్రాంతంలో ఎన్ని చేపలు తిరిగాయంటే 2002 లెక్క చెప్పాలి. అది నీటిలో జాడలు నెమక నేర్చి. అంత సూక్ష్మ దృష్టి ఉండాలి. ఇవాళ ఆ దృష్టి లేకపోబట్టే సైబర్ నేరాలకు గురైపోతున్నారు మొత్తం యువతరం అంతా. పాలు నీరును వేరుపరచు నాడెము నేర్చి. పాలు నీరు వేరుపరిచే శక్తి విద్యార్థికి ఉండాలి. అందుకే విద్య అంటే గాయత్రి, విద్య అంటే సరస్వతి. సరస్వతికి వాహనం ఎవరండి? హంస. హంసకి శక్తి ఏమిటో తెలుసా? రాజహంస. మానస సరోవరంలో ఉండే స్వచ్ఛమైన హంస దగ్గర మనం పాలు నీళ్లు కలిపి పెడితే అది పాలు మాత్రమే తాగి నీరు వదిలేస్తుంది. దాని దగ్గర లాక్టోమీటర్ శుభ్రంగా భగవంతుడు దాని ముక్కులో పెట్టేసాడు, గొడవ లేకుండా. పాలు పీల్చేసుకుంటుంది, నీళ్లు వదిలేస్తుందండి. భగవంతుడు దానికి ఎంత శక్తి ఇచ్చాడు! అలా పాలు నీరు వేరుపరిచే శక్తి హంసకి మాత్రమే ఉంది. విద్యార్థులకి ఆ శక్తి కలిగేలా చేస్తే సైబర్ నేరాలు జరగవు. అలాంటి తెలివితేటలు విద్యార్థులకి ఉపాధ్యాయులు కలిగించాలి. కనుపాప జాడలు కాంస నేర్చి. కంటిపాప నీడ ఎక్కడ పడిందో దాన్ని పట్టుకోగలగ. కనుపాప నీడలు కాంస నేర్చి. కన్నే కనపడ్డా ఇవాళ 6వ తరగతి పిల్లలు 3వ తరగతి పిల్లలు కూడా కళ్ళజోడు వచ్చేసాయి అందరికీ. అప్పుడే కళ్ళు కనపడ్డం మానేసి. పాలెంత పులి పాలు పిండగ నేర్చి. బాలెంత అయినటువంటి పులి పాలు పిండడం నేర్చేట శివాజీ చిన్నతనంలో. బాలెంత పులి అంటే ఈనిన పులి. ఈనిన పులి మహా ఆకలితో ఉంటుంది. ఎంత ఆకలితో ఉంటుందంటే తన పిల్లల్ని తానే తినేస్తుంది. శివాజీ నేర్చుకున్న చదువు ఎటువంటిది అంటే ధైర్యం. బాలెంత పులి, ఈనిన పులి ఉంటే దాని దగ్గరికి వెళ్ళి పాలు పిండేవాట. ఆ పాలు పిండితే ఊరుకుంటుంది అది పులి. పులి కనపడితే వెంటనే తన పిల్లలే, పుట్టిన పిల్లలు ఎక్కడుంటే తోక దగ్గర ఉంటాయి. ఆ పులి పిల్లలు పాక్కుంటూ పొరపాటుని మూతి దగ్గరికి వచ్చాయనుకో తీసుకుని తినేస్తుంది. తన పిల్లని దానికి తెలియదు, తన పిల్లైనా తినకూడదని తెలియదు. జంతువుల్లో అన్యాయం ఉండదు, తినేస్తుంది. అందుకని పులి పిల్లలకి భగవంతుడే తెలివిచ్చాడు అంటే వీలైనంత వరకు తోక దగ్గరే ఉంటాయి, మూతి దగ్గరికి వెళ్ళాం. వెళితే చచ్చిపోతాయి. ఈయన పులి అంత ఆకలితో ఉంటుంది. దళములంటక తేనెత్రావ నేర్చి. ఇంకో గొప్ప మాట. ఆయన ఎలాంటి విద్య నేర్చుకున్నాడు అంటే పద్మంలో లేదన్నా మల్లె పువ్వులో ఏదన్నా పుష్పంలో తేనె తాగాలి అంటే తుమ్మెద ఎలా తాగుతుందో తెలుసా? ఆ రేకులు దెబ్బ తినకుండా మధ్యలో ఆ దద్దులా ఉండే పీఠంలో కేసరాల్లో తన ముక్కు పెట్టి, తొండం లాంటి ముక్కు పెట్టి జాగ్రత్తగా లాగేస్తుంది మొత్తం. ఏదిక్కడ పుష్పానికి ఏ ఇబ్బంది కలగకుండా. సరిగ్గా రాజకీయంలో ఇదే విధానం ఉండాలి. ప్రజల్ని బాధ పెట్టకుండా డబ్బు వసూలు చెయ్యొచ్చు.
ఆ దళములెంటక తేనె ద్రావడం అంటే ఇది పువ్వుకి ఏ అపకారము జరగకుండా తుమ్మెద జాగ్రత్తగా తన కాళ్ళతో దాని మీద వాలి మధ్యలో తనకొచ్చిన భగవంతుడు ప్రసాదించిన ముక్కు తొండం చాలా సన్నగా ఉంటుంది, అది సూదిగా, దాంతో మొత్తం తేనె దాని లోపల ఎన్ని కేజీలు తేనె ఉన్నా లాగేస్తుంది. అలాంటి విద్యార్థులను తయారు చేయాలి, ఇతరుల్ని బాధ పెట్టకుండా తమ ప్రయోజనాలు తాము నెరవేర్చుకునేవారు. అలాంటి పద్ధతిలోకి తీసుకురావాలి. ఎండకు ఓపని దప్పిని ఎడలింపగా నేర్చి, ఎంత ఎండైనా సరే దాహం వేసినా సరే నీళ్లు దాక్కుండా ఉండడం, యోగాభ్యాసం చేయడం, చలికి వేడికి తట్టుకోవడం పిల్లలకు అలవాటు చేయాలి. శివాజీ అటువంటి అలవాటే నేర్చుకున్నాడు ఖచ్చితంగా. శిలలకు గిలిగింత గొలుప నేర్చి, రాతికి గిలిగింత పెట్టే విధంగా ఆయన కంఠస్వరం ఉండేది, సంగీతం నేర్చుకున్నాడు. అలాగా ఆయన సంగీతం పాడుతూ ఉంటే రాతికి గిలిగింత పుట్టేది, రాళ్ళు గరుగుతాయండి సంగీతం పాడితే అంటారు, అలా ఉండేది ఆయన గాన మాధుర్యం. అలాగే ఎందుకు అలా నేర్చుకున్నాడు? చివర ఎత్తుగీతి పద్యంలో చెబుతున్నాడు ఆయన ఎలా చదివాడు అంటే, పొత్తములగా అదు నిలిపి పుటములందు. ఆయన దృష్టి పుస్తకం మీద కాదుట, పొత్తముల కాదుట, బ్రతుకు పుటలై, ప్రకృతి పుటలైంది. ప్రకృతిలో ఉండే పేజీలన్నీ చదివేట, పుస్తకంలో ఉండే పేజీలు కాదు. అంటే ఈవేళ మన విద్యార్థులను కూడా ఆటలు లేకుండా పాటలు లేకుండా కేవలం విద్యాభ్యాసం మాత్రమే ఉండే స్కూల్లో చేర్పిస్తున్నామంటే వల్లకాట్లో చేర్పించినట్టు లెక్కమ్మ, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా అడగాలి, మా పిల్లలకు ఆడుకుందుకు ఎంత సమయం ఇస్తారు, అటు ఆట స్థలం ఉందా? లేదు, పేకాట స్థలం ఉంటుంది, ఆట స్థలం ఉండదు. ఇక్కడ గవర్నమెంట్ పర్మిషన్లు ఇచ్చేస్తుంది, మనం చేర్పించేస్తాం. అటువంటి స్కూల్లో చేర్పించకూడదు, ఆట స్థలం ఉండాలి ముందు. ఎంత బిల్డింగ్ అయినా ఉండే సంఖ్య జనాన్ని బట్టి భవనాలు ఉంటుంది, ఆట స్థలం ఉండాలి విడిగా, అందులో ఆడుకోవాలి ఖచ్చితంగా. ఆట లేదు పాట లేదు, ఇగో కోచింగ్ సెంటర్లో ఎందుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయి? ఆట లేదు పాట లేదమ్మా, రోజల్లా చదువు, రుబ్బై ఒక్కో రూమ్లో 10 మందిని పెట్టాయి, పుస్తకాలు ముందు బారే కంఠస్థం చేయమని చెప్పు. చచ్చిపోరా పిల్లలు అన్యాయంగా. విద్యాభ్యాసం ఎలా ఉండి, ఇప్పుడు నేను చేస్తున్నది కూడా ఒక రకంగా విద్యాభ్యాసమే. మీరందరూ స్వచ్ఛందంగా వింటున్నారు, స్వేచ్ఛగా వింటున్నారు, మీ మనస్సులకు ఎక్కుతుంది, ఖచ్చితంగా ఆచరణలో పెడతారు. ఎందుకంటే నేను తర్వాత మీ అందరికీ పరీక్ష పెట్టి మార్కులు పోయాను, నాకు అవసరం లేదు. ఇక్కడ నా పని అవగానే కారెక్కి వెళ్ళిపోతాను నేను. నాకు స్వేచ్ఛ ఉంది, మీకు స్వేచ్ఛ ఉంది. ఇంత స్వేచ్ఛగా కాకపోయినా అంత నిర్బంధం లేకుండా విద్యా విధానం కొనసాగాలి. అంతేకాదు ఇంకో మాట చెప్పాడు, ప్రకృతిలో దృష్టి పెట్టాడు పిల్లలకి. ప్రకృతిని పరిశీలించి, ఇందాక చెప్పిన సూర్యోదయం సూర్యాస్తమయం పరిశీలించే అవకాశం ఇవ్వాలి. ఇటువంటి వినాయక మండపాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా పిల్లల్ని తీసుకొచ్చి ఈ మట్టి ఏమిటో, ఎలా చేశారో, ఎక్కడి నుంచి వచ్చారో, ఎంత శ్రమపడ్డారో తల్లిదండ్రులు చెప్పాలి. అప్పుడు పిల్లలకి దైవభక్తి పెరగడమే కాదు, శిల్పకళ కూడా పెరుగుతుంది. అలాగైన పదములను కాదు భావములు పట్టి తరచి, పదాలు పట్టుకుని వేలాడుతూ కూర్చోలేదుట, భావాలు పట్టుకున్నట్టు. ఆయన కేవలం శబ్దాలు వెతకలేదండి, లోపల భావాలు వెతికేలా చేయాలి విద్య అంటే. అది పై వాక్యం ఏదో రకంగా ఉంటుంది, వాక్యాన్ని పట్టుకోకూడదు, దాని లోపల అర్థం ఏమిటో పట్టుకోగలగాలి. అప్పుడు ఆ వాక్యంలో అర్థం ఏమిటో బాగా తెలిసి సూక్ష్మ దర్శనం అలవాటు అవుతుంది. అన్వయ దృష్టాంత వ్యతిరేక గరిమ నరసి భావుక పండితుండయ్య శివుడు. ఆ విద్య ఎలా ఉండాలంటే అన్వయం వ్యతిరేకం. ఒక ఏదైనా అంశం నేర్పేటప్పుడు అనుకూలమైన ఉదాహరణలు చెప్పాలి, వ్యతిరేకమైన ఉదాహరణలు చెప్పాలి. ఒకచోట నీరు ఉందా, భారతంలో ఒక ఘట్టం ఉంటుంది, యక్షప్రశ్నలని. ధర్మరాజు పాండవులు అందరూ వేటాడుతూ అలిసిపోయారట. ఓ చెట్టు కింద ఉన్నారు, అందరికీ దాహమైంది. వెంటనే ధర్మరాజు అన్నాడు, నకుల చెట్టెక్కి ఈ చుట్టుపక్కల చెరువు ఎక్కడైనా ఉందేమో చూడు అన్నాడు. వెంటనే నకులుడు చెట్టు ఎక్కి అన్నయ్య చెరువు ఉంది అన్నాడు. ఎలా కనిపెట్టాడండి? ఇదే చెరువు అని బోర్డు పెట్టలేదు ఎవడ. బోర్డు పెడితే వీడు చెప్పేది ఏంటి, ఎవడన్నా చెబుతాడు. బొమ్మ వేయడం చేత కాని వాడు ఏం చేస్తాడు, కుక్క బొమ్మ వేసి కింద కుక్క అని రాస్తాడు. కింద పేరు రాసామంటే నీకు బొమ్మ వేయడం చేత కదనమాట. కుక్క బొమ్మ వేసి కుక్కను రాయడం ఏంటంటే తెలియట్లా వాడికి. అదేదో అనుమానంగా ఉంది, కుక్కర్లా ఉందో, అందుకని కుక్క అని రాసాడు, ఎందుకైనా మంచిది అని. అంటే బొమ్మ వేసి కింద పేరు రాస్తున్నాడంటే అర్థం ఏంటి? మనిషి అయితే వేరు, మనుషులందరికీ తెలియకపోవచ్చు, కుక్క తెలియదా నక్క తెలియదా, బొమ్మ చేత కాదు. అలాగా ఖచ్చితమైనది ఏమిటి అంటే అనుకూలమైన ఉదాహరణ. ఇప్పుడు నీటి పక్షులు, నీరుందని ఎలా తెలిసింది నకులుడికి? చెట్టు ఎక్కగానే అన్నయ్య అక్కడెక్కడో నీరుంది అన్నట్టు. అయితే వెళ్ళమని ఎలా తెలిసింది తెలుసా? నీటి పక్షులను కొన్ని ఉంటాయి, నీటి కొంగలంటారు, చక్రవాకాలంటారు. అవి జలంలోనే ఉంటాయి, చెరువుల్లోనే ఉంటాయి, నీళ్ళే తాగుతాయి, వేరే ఏమీ తాగవు. ఆ పక్షులు ఎగురుతున్నాయి. ఆ ఎగురుతున్న నీటి పక్షులను బట్టి నకులుడు ఏం కనిపెట్టాడంటే దగ్గరలో నీరుందని కనిపెట్టాడు. మరి నకులుడు బైపీసీ చదివినట్టుగా ఎక్కడ భారతంలో లేదు. అలాగే వ్యతిరేక దృష్టాంతం కూడా
ఏదైనా ఒకటి జరగడం లేదు అంటే బాగా అక్కడ సంపెంగ తోట ఉంది అంటే తుమ్మెదలు ఉండవు అక్కడ. ఇంకా తుమ్మెదలు సంపెంగ పూల మీద వాళ్తే చచ్చిపోతాయి, ఆ తుమ్మెద ఆ వాసనకి తట్టుకోలేవు. అందుకని ఇక్కడ సంపెంగ తోట ఉంది అంటే తుమ్మెదలు ఉండవు. ఇది వ్యతిరేకమైన ఉదాహరణ. తుమ్మెదలను అక్కడ వెతకూడదు, ఎప్పుడూ కూడా తుమ్మెదని అక్కడ వెతకూడదు ఖచ్చితంగా. ఇలా అన్వయం వ్యతిరేకం. ఈ రకంగా శివాజీ బ్రహ్మాండమైనటువంటి విద్యను నేర్చుకున్నాడు. ఈవేళ మన కర్మ ఎలా వచ్చింది అంటే ఆ విద్యా విధానం లేదు. తిరిగి మనం గాయత్రి విద్యా సంస్థల్లాగే అన్ని విద్యా సంస్థలు కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రతిభని పెంచాలి విద్య, ఊరికే మార్కులు పెంచడం కాదు, ప్రతిభని పెంచాలి. మార్కులు మూర్ఖులకు కూడా వస్తాయి, జ్ఞానం మాత్రం కష్టపడి ఆర్జించిన వాడికే వస్తుంది. అటువంటి వీర శివాజీలు మళ్ళీ తయారు కావాలి. ఎందుకు తయారు కావట్లేదో మహాకవి జాషువా చెబుతాడు ఖచ్చితంగా. జాతీయ పౌరుషజ్వలన వాబాల్యంబు సవరించు కావ్యరాజములు లేక విక్రమక్రమశిక్ష విన్నతోనిడు జిజాసతి వంటి మాతృదేవతలు లేక ఒక జుట్టు ఒక బొట్టు ఒక కట్టుబడి నేర్పి పాలింపజాలు దేవతలు లేక కులమెల్ల చెదరి తెంపులగుచుండ వారించి కాపాడు ప్రభువు లేక బుద్బుదంబులకనయైన 3 నాళ్ల పదవులు ప్రతిష్టలకు ఎంతో ప్రాకులాడి నరుల నమ్మించుకొనలేక నమ్మలేక చితికియున్నవి నా జాతి జీవితములు జాతీయ పౌరుషజ్వలన వాబాల్యంబు సవరించు కావ్యరాజములు లేక. జాతికి పౌరుషాన్ని కలిగించేటువంటి పాఠాలు మీ పుస్తకాల్లో ఉన్నాయా గమనించుకోమని చెబుతున్నాడు జాషువా. ఇవాళ లేవండి. పరమనీరసం. పిల్లలు బాగుపడతారా ఈ పాఠం వల్ల? పిల్లలకి పౌరుషం వస్తుందా? పిల్లలకి సత్యనిష్ట ధర్మనిష్ట కలుగుతాయా? విద్య అంటే ఊరికే సమాచారం కాదండి, సదాచారం నేర్పాలి. మహిళలు ఎంత సంఖ్యలో ఉన్నారో కాబట్టి జాషువా ఏమంటున్నాడు తెలుసా? విక్రమక్రమశిక్ష వెన్నతో నీడు జిజాసతి వంటి మాతృదేవతలు లేక. శివాజీ అంత గొప్పవాడు ఎలా అయ్యాడు అంటే జిజియాబాయి చిన్నతనంలోనే అతనికి వెన్నబాలుతో పాటుగా ఉగ్గుబాలుతో పాటుగా పౌరుషం నేర్పింది. నిన్ను కన్నది దేశం కోసం పోరాడడానికి, హిందూ ధర్మాన్ని కాపాడడానికి, ఇక్కడికి వచ్చిన పెళ్లి చేసుకుని పిల్లల్ని కనడానికి కాదు అని జిజియాబాయి చిన్నతనంలోనే ఉగ్గుబాలు దాగించేటప్పుడే నిన్ను జాతి కోసం కన్నాం, హిందూ ధర్మం నశిస్తోంది. పరమత పాలకులు విదేశాల నుంచి మొఘల్ వంశీకులు ముఖ్యంగా ఔరంగజేబ్ ప్రతి దేవాలయం కూల్చేశాడు, విపరీతమైన దండయాత్రలు చేశారు. గుడులను కూల్చడి వారికి బడులొక లెక్కవునే విశ్వభాషలకెళ్ళన్ బడి అయిన నలందాపై బడిరి ఆ దుర్మార్గులు ఎంత పాషండులకో. విశ్వభాషలకెళ్ళన్ బడి అయిన నలందాపై బడిరి ఆ దుర్మార్గులు ఎంత పాషండులకో. అనేక రకాల భాషలు నేర్పారు నలంద తక్షశిల విశ్వవిద్యాలయాల్లో. ఆ రోజుల్లో క్రీస్తు పూర్వం పెట్టినటువంటి విద్యాలయాల్లో 10,000 మంది విద్యార్థులు చదువుకున్నారండి. 10,000 మంది, 1000 మంది అధ్యాపకులు, అంటే 1:10. మరి విద్య వచ్చిందంటే రాదా? 1:10. 10,000 మంది విద్యార్థులు, 1000 మంది అధ్యాపకులు. అందరూ చిన్న చిన్న ఇళ్లలో ఉండేవారు, అన్నీ పూరిపాకలే. కొంతమంది అయితే తపస్సు చేసుకుంటూ కొండ గుహల్లో ఉండేవారు. పెద్ద పెద్ద భవనాలు, ఏసీలు ఎవరూ కోరుకోరా. హాయిగా చెట్ల కింద కూర్చొని ఆరుబయట కూర్చొని చదువుకునేవారు. విద్యార్థి బుర్రలోకి వెళ్ళేది విద్య, పుస్తకాలు చూడడం విద్య కాదు, ఫోన్ చూడడం అసలే విద్యగా. అటువంటి విద్యాలయాలు ఉంటే ఔరంగజేబు లాంటి వాళ్ళు వారి వర్గం వారు చేసిన పని ఏమిటంటే వాటి మీద దాడి చేశారు. మొత్తం చదువుకుంటున్న విద్యార్థులను చంపేశారు, ఉపాధ్యాయులను చంపేశారు. దాంతో మనకి భయం పట్టుకుని వాళ్ళు ఏం చెప్తే చదవడం మొదలుపెట్టారు. పచ్చని చెట్లు శాంతిమయ వాయువులను ప్రసరించుచుండ. ఎంత గొప్పది భారతీయ విద్యా విధానం. దేశభక్తి దైవభక్తి రెండు కలగలిపిన విధానం అది. దేవుడు వేరు దేశం వేరని చెప్పలేదు ఎక్కడ. పచ్చని చెట్లు శాంతిమయ వాయువులను ప్రసరించుచుండ. గచ్చతురాశ్యులౌ గురులు శాస్త్రములను ప్రవచించుచుండ. వివత్సుల బోలు శిష్యులు అపవాదములను ప్రకరించుచుండ. కార్చిచ్చుగ దాడి చేసిరి పరీక్షలు పెట్టిరి జీవితాలకు. సాగరఘోష కావ్యంలో చాలా ఆవేదనతో రాసినటువంటి పద్యాలు. మా విద్యా వ్యవస్థను ఎలా ధ్వంసం చేశారా మీరని. పచ్చని చెట్లు శాంతిమయమైన వాయువులు వీస్తుంటే శాస్త్రాలు నేర్పారు. 4 వేదాలు, 6 శాస్త్రాలు, 18 పురాణాలు, అనేక విద్యలన్నీ అక్కడ నేర్పారు.
ఉపాధ్యాయులు ఎలా ఉండేవారండి? చతురాస్యులు. చతురాస్యులు అంటే బ్రహ్మ. ఆ ఉపాధ్యాయుడు నడుస్తూ ఉంటే వాకింగ్ ఎన్సైక్లోపీడియా, బ్రహ్మదేవుడు నడుస్తున్నాడా అన్నట్టుగా ఉండేది. అంత పరిజ్ఞానం ఉండేది ఉపాధ్యాయులు. ఆచార్యులు, ఆచరతీత్యాచార్యక, అటువంటి ఆచార్యులు ఉండేవారు. శిష్యులు ఎలా ఉండేవారు? వివత్సులబోలు శిష్యులు అపవాదములను ప్రసరించుచుండ. ఒక్కొక్క శిష్యుడు అర్జునుల్లా ఉండేవాడు, అర్జునుల్లా. అలాంటి శిష్యుల్ని తయారు చేసింది నలంద విశ్వవిద్యాలయం, తక్షశిల విశ్వవిద్యాలయం. వివత్సులబోలు శిష్యులు అపవాదములను ప్రకరించుచుండ, కార్చిచ్చుగా దాడి చేసిరి, పరీక్షలు పెట్టిరి జీవితాలకు. దావాగ్నిలాగా దాడి చేశారు ఔరంగజేబు సైన్యం మొదలైన, గజనీ ఘోరియల సైన్యం మొదలైన వాళ్ళంతా. వీళ్ళు మొత్తం విద్యాలయాలను నాశనం చేశారు. పరీక్షలు ఎవరైనా విద్యార్థులు చదువుకు పెడతారు, వాళ్ళు జీవితాలకి పరీక్ష పెట్టారు. హర్షుడు, కనిష్కుడు మొదలైన చక్రవర్తులందరూ ఆ విద్యాలయాలను పోషించారు. ఆర్య నాగరికత పెరగాలి, హిందూ సామ్రాజ్యం పెరగాలి, భారతీయ ధర్మం సనాతన ధర్మం పెరగాలని వాటిని పోషించారు. అవన్నీ ఆవిరైపోయాయి. హర్షుని దాన సత్ఫలములు ఆవిరియైచని, బౌద్ధ సాహితీ కర్షకులెల్ల గాయపడి కాలము చేసిరి. బౌద్ధ సాహితీ కర్షకులెల్ల గాయపడి కాలము చేసిరి, రక్త బిందువుల్ వర్షము బోలెరాలుట నలంద కలందల పోయలేదు. రక్త బిందువుల్ వర్షము బోలెరాలుట నలంద కలందల పోయలేదు. సంఘర్షణ తప్పదా, సంఘర్షణ తప్పదా, మత విఘాతము విద్యల తల్లి మేనికా. సరస్వతి క్షేత్రాలైన విద్యాలయాలను కూడా కూల్చేశారండి. హర్షును చేసిన దానమంతా నిష్ఫలమైపోయింది. రక్త బిందువులు వర్షంలా రాలే ఎక్కడ. అలా జరుగుతుందని నలంద కలందల పోయలేదు అంటున్నాడు కవి. కలలో కూడా విద్యాలయాల మీద దాడి చేస్తారు అనుకుంటామండి ఎప్పుడైనా. ఇలాంటి దారుణాల నుంచి జాతి తట్టుకుని నిలబడింది అంటే శివాజీ పౌరుషం. బాలెంత పులి పాలు పిండగా నేర్చి ఒక్కొక్క రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని ఛత్రపతి ఔరంగజేబు సైన్యానికి ఎదురొడ్డి నిలబడ్డాడు. అటువంటి జిజామాతలు ఈవేళ లేరమ్మా. తల్లులందరికీ కోరుతున్నా, మీరు ఉద్యోగాలు చేస్తారో ఊళ్ళు ఏలతారో మీ ఇష్టం, మీరు నిర్ణయించుకోండి. కానీ పిల్లలకు కనీసం పౌరుషం వచ్చే కథలు చెప్పండి, కథలు చెప్పండి, కథలు చెప్పండి. అన్నం తినేటప్పుడు ఒక కథ చెప్పండి, పడుకునేటప్పుడు ఒక కథ చెప్పండి. ఏ మగాళ్ళు చెప్పకూడదా అనకుండామ్మా, నేను నమస్కారం పెట్టి కూతురా. మగాడు చెబితే ఎక్కదమ్మా, తల్లి చెబితేనే ఎక్కుతుంది కథ. మగాడు చెబితే బిజినెస్ అంతా చెబుతాడు, మనం చెప్పకూడదు అలాగ. తల్లి చెప్పాలి కథ. పడుకునేటప్పుడు చెప్పండి, అన్నం తినేటప్పుడు చెప్పండి. వాళ్ళు పడుకునేటప్పుడు అన్నం తినేటప్పుడు వాళ్ళు స్కూలుకి రాగానే మనం అక్కడ దగ్గర ఉండాలి. ఎంతకంటే మన వ్యక్తిగత జీవితాలు ఎక్కువ కాదండి. వ్యక్తిగతం అనే మాట గమనించండి దయచేసి. అంతా వ్యక్తిగతం అంటారు. వ్యక్తిగతం అయిపోతేనే సమాజం బాగుంటుందమ్మా ఖచ్చితంగా. వ్యక్తి ఉన్నంతకాలం సమాజం బాగుండదు, వ్యక్తిగతం అయిపోతేనే సమాజం బాగుంటుంది.